యేసయ్య మాట విలువైన మాట వినిపించుకోవా సోదరా, వినిపించుకోవా సోదరి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకందరికి కూడా మరొకసారి నా శుభాలు తెలియజేస్తున్నాను. బాగున్నారు కదా? దేవుడు మంచి ఆరోగ్యాన్ని, కాపుదల, భద్రత ఇచ్చాడని నమ్ముతూ మిమ్మల్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నా. ఈరోజు కూడా మరి ప్రభు సన్నిధిలో మనం ఆరాధించడానికి మనం సిద్ధపడదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని ఈ దినపు ఆరాధనను మనం ప్రారంభించుకుందాం. మహోన్నతుడైన మా గొప్ప దేవ, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దీవించండి. మీ పునరుద్ధాన దినాన మీ సన్నిధిలో మేముండి మీ మాటలు ధ్యానించడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం అంతటిని బట్టి కూడా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, ఈ సమయం అంతా మాకు దీవెనకరంగా దయచేయండి. మీ సన్నిధి మాకు కూడా ఉంచి మీ నామానికి మీరు మహిమ తెచ్చుకోమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. మరి పాట పాడుకొని ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మీరు కూడా మీరున్న స్థలాల్లో మొత్తం కలిసి మరి పాట పాడుతూ ప్రభువుని ఆరాధించండి. దయచేసి మౌనంగా ఉండదు, కానీ మరి పాట పుస్తకం తీసుకొని కలిసి మీరు కూడా పాట పాడుతూ ప్రభువుని ఆరాధిస్తూ కలిసి ఏకీభవించాలని ప్రేమతో మనం చేస్తున్నాం. పాట పాడుకుందాం. పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. సర్వముని చెడు
భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులని. భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులని. హల్లెలూయా. మంచిది, చక్కగా పాట పాడుతూ ప్రభుని మహిమపరచడానికి దేవుడు కృప చూపాడు. ఈ సమయంలో మనం ప్రభుని ఆరాధించడానికి కాను కొన్ని కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము మొదటి 6 వచనాలు చదువుకుందాం. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. సితారుతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి. యెహోవా వాక్యము యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగెను. సముద్రం జలములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలములను పొట్టలో కూర్చువాడు ఆయనే. ప్రభువుని స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను మన హృదయాలు సిద్ధపరచుకుందాం. ఈ లోకంలో దేవుణ్ణి స్తుతించడానికి ఆరాధించడానికి నీకు నాకు గొప్ప భాగ్యాన్ని ప్రభువు దయచేశాడు. ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి ఉన్నతమైన దేవుడిగా ఉన్నాడో, మన జీవితాల్లో ఆయన ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో, వీటన్నిటిని బట్టి హృదయాంత రంగాల్లో నుండి మనం మనస్ఫూర్తిగా ప్రభువుని మరి ప్రేమతో, భయంతో, కృతజ్ఞతతో, భక్తిభావంతో ఆరాధించగలిగే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. మనం చదువుకున్న భాగంలో మన కీర్తనకారుడు ఈ మాట చెబుతూ ఉన్నాడు. యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అనే మాట. యెహోవాను బట్టి ఆనందగానం చేయుడి, స్తుతి చేయుట అది మనకు మంచిది అనే మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుని బట్టి మన హృదయం సంతోషంతో నింపబడి ప్రభుని స్తుతించే వాళ్ళంగా మనం ఉండాలట. అది ఎలాగ స్తుతించాలంటున్నాడు? సితారుతో యెహోవాను స్తుతించుడి, స్వరమండలముతో ఆయన కీర్తించుడి, ఆయన గూర్చి నూతన కీర్తన పాడుడి, ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించుడి అనే మాట. హృదయాంత రంగాల్లో నుండి సంతోషముతో నూతనమైన గీతాలతో ప్రభువుని స్తుతించండి అని కోరుతున్నాడు. హృదయంలో ఆనందం నిండినప్పుడు సంగీతం బయటకు వస్తూ ఉంటది. తెలియకుండానే కొన్ని రాగాలు తీస్తూ ఉంటారు చాలా మంది. దేవుడిని కూడా మనం అలాగ ఆరాధించాలని కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కాబట్టి మన హృదయాంత రంగాల నుండి సంతోషంగా ప్రభువుని మరి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ పాటలు పాడుతూ ప్రభువుని ఆరాధించాలి. పాటల్లో ఆయన గొప్పతనాన్ని, పాటల్లో ఆయన పరిశుద్ధతను, పాటల్లో ఆయన కార్యాలను మరి ఇముడ్చుకుంటూ ఆ పాటల ద్వారా ప్రభువుని స్తుతించాలి అనేది కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎందుకు పాటల ద్వారా అనంటే ఎక్కడ సంగీతం ఉందో, ఎక్కడ ఇలాగ వాద్యాలతో పాటలు పాడుతున్నారో అక్కడ వాళ్ళ హృదయాల్లో సంతోషం ఉంటది. కాబట్టి ప్రభువుని స్తుతించడం, ప్రభువుని ఆరాధించడం అనేది అది మన హృదయానికి సంబంధించింది. హృదయాంత రంగాల్లో నుండి ఆనందాన్ని నింపుకొని అది బయటికి పాట రూపంలో ప్రభువుని స్తుతించడానికి, కనపరచడానికి బయటికి రావాలి. అది కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట. అంతేగాని పాట పాడితేనే ప్రభువుని స్తుతించినట్టు కాదు, కానీ హృదయంలో ఉన్న ఆనందాన్ని పెళ్ళుపుకుస్తూ దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. హృదయంలో ప్రభువుని బట్టి ఆనందం, ప్రభువుని బట్టి సంతోషంతో నింపబడి ఆయన మనం స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. ఎందుకు స్తుతించాలో 2 సంగతులు ఆయన చెప్తా ఉన్నాడు. ఒకటేంటంటే యెహోవా వాక్యం యథార్థమైనది, ఆయన చేయునదంతయు నమ్మకమైంది. నిజంగా దేవుని వాక్యం చాలా యథార్థమైంది. అది ఖచ్చితంగా ఏమైతే చెప్పబడిందో
చెప్పింది చెప్పినట్టు మన జీవితాల్లో నెరవేర్చబడేది దేవుని వాక్యం. ఆయన చేసే ఏదైనా కూడా అది నమ్మకమైంది, నమ్మదగినటువంటి దేవుడిగా ఆయన ఉన్నాడు. అంతేకాదు మరొక మాట ఉంది, కొంచెం ముందుకెళ్తే ఆయన నీతిని న్యాయమును ప్రేమించే దేవుడిగా ఉన్నాడు. లోకమంతా కూడా ఆయన కృపచేత నింపబడి ఉంది అని చెప్తా ఉన్నాడు. నీతి న్యాయాన్ని ప్రేమించేవాడుగాను లోకమంతా ఆయన కృపచేత నింపబడి ఉండటాన్ని బట్టి నిజంగా ఆయన కృపచేత కనుక లోకం నింపబడి ఉండకపోతే ఇప్పటికి ఎప్పుడో మనం ఆయన ఉగ్రతకు పాత్రులైన వాళ్ళం. దేవుని కృపలో మనందరినీ కూడా భద్రపరుస్తున్నాడు. అయితే ఆయన నీతి న్యాయాన్ని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడిగా కూడా లేడు. అలాగే చివరిగా ఆయన అంటున్న మాట చూడండి, యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగిను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వ సమూహము కలిగిను, సముద్రములను రాశిగా కూర్చువాడు ఆయనే, అగాధ జలముల కొట్లో కూర్చువాడు ఆయనే. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు, అది కూడా జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఆయన నీతి న్యాయాలు కలిగిన వాడు, ఆయన వాక్యం యథార్థమైంది, ఆయన చేసేదంతా కూడా నమ్మకమైంది. అంత మాత్రమే కాదు, ఆయన సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తగా ఉన్నాడు. ఈ కారణాలని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రభుని మనం స్తుతించాలి అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు కీర్తనకారుడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప నీతి న్యాయాన్ని ప్రేమించినటువంటి దేవుడు, యథార్థమైన దేవుడు, నమ్మకమైనటువంటి దేవుడు, తను సంపూర్ణంగా సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు ఈరోజు మనల్ని ప్రేమించి మనల్ని పరిశుద్ధపరచడానికి, మనలో ఉన్న పాపం తీసివేసి మనల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేసి ఆయనతో పాటు సహవాసం చేయడానికి, ఆ నిత్య జీవము మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు మన కొరకు శిలువలో మరణించారు. ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు చిందించారు. ఆయన సమాధి చేయబడి 3వ దినాన్ని తిరిగి లేచారు. కాబట్టి దేవుడు అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు మనల్ని పరిశుద్ధపరచడానికి, ఆయన రాజ్యంలో వారసులుగా చేయడానికి తాను శిలువకు అప్పగించుకున్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుని యొక్క గొప్పతనాన్ని బట్టి, ఆ గొప్ప దేవుడు మన జీవితాలు చేసిన కార్యాన్ని బట్టి స్తుతించడానికి, ఆరాధించడానికి మనం ఇష్టపడదాం. మీరు స్థలాల్లోనే తలలోంచండి, మోకరించండి. ఒక్క నిమిషం ప్రభువుని స్తుతించడానికి మనం సిద్ధపడదాం. ఎవరు మట్టుకోవాలి? ఒక్క నిమిషం. ప్రభువా, నీవు నీతి న్యాయములు కలిగినటువంటి దేవుడు. ప్రభువా, నీ వాక్యం యథార్థమైంది. ప్రభువా, నువ్వు చేసేదంతా కూడా నమ్మకమైంది. అందుకొరకు మీకు వందనాలు అని చెబుదాం. అయ్యా, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు మీరు, లోకమంతా మీ కృపచేత నింపిన దేవుడు మీరు. నిజంగా మీరే గనుక అలాగే లేకపోతే, ఆ మనస్సు మీలో లేకపోతే మేమేమైపోదామో ప్రభువా అంటూ ఆ ప్రభువుని స్తుతించండి. ఒక మాట, అంత గొప్ప దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టి నిన్ను విమోచించాడని మాట జ్ఞాపకం చేసుకుని, ప్రభువా అంత గొప్ప దేవుడివి, నా కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి విమోచించి నాకు రక్షణ ఇచ్చావు దేవా, నీకు వందనాలని చెప్పండి. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం మిమ్మల్ని స్తుతించగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు ప్రభువా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. జీవాధిపతి, జీవానికి అధిపతి, మీకు స్తోత్రాలు నాయన. మీరు నీతిమంతులు ప్రభువా. ఇదిగో ఈ లోకంలో ఎవ్వరు కూడా నీతిమంతులు లేరు, మీరు మాత్రమే పరిశుద్ధులు, నీతిమంతులు, న్యాయవంతులు ప్రభువా. అంత గొప్ప దేవుడు మీరు, అందుకని మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీలో అన్యాయం ఎక్కడ కానరాదు అని నాయన మేము ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. అయ్యా, అంత మాత్రమే కాదు కానీ నా ప్రభువా, మరి ఉన్నతమైన దేవుడిగా, ఇదిగో నాయన పరిపూర్ణమైన దేవుడిగా ఈ లోకమంతటిని కూడా మీ కృపచేత నింపి నాయన మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తున్నటువంటి దేవుడు నాయన. ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించిన దేవుడిగా మీరున్నారు నా ప్రభువా. మరి అందుకొరకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రాలు, దేవా మీకు స్తోత్రాలు నాయన. ఇంత గొప్ప దేవుడు, సమస్తాన్ని సృష్టించిన దేవుడు, న్యాయవంతుడైన దేవుడు, యథార్థమైన దేవుడు, నమ్మకమైన దేవుడు, పరిశుద్ధుడైనటువంటి దేవుడు నాయన. ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని ప్రేమించి నాయన నా కోసం, మా కోసం మీరు ఈ లోకానికి వచ్చి మీ పరిశుద్ధ రక్తమంతా చిందించి మాకు విడుదల ఇచ్చి రక్షణ ఇచ్చి నా ప్రభా పాపము నుండి విడిపించి మీకు కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని మీ నిత్యత్వంలోనికి మమ్మల్ని వారసులుగా చేసుకున్నారు తండ్రి. దేవా అందుకొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మీరు మా ఎడలు ఏమై ఉన్నారో దాని అంతని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మా స్తుతి ఆరాధన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. మరొకసారి మనం ఆ దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు మరి ఒక ప్రత్యేకమైన పాట మనం విందాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నీ వాక్యము నా
ప్రభు నామాన్ని స్తుతించాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆ పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు రాసిన సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయము 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకుందాం. ఆ దినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు వచ్చును. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొచ్చినందున దోణి నిండిపోయెను. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పగా గాలి అణిగి మిక్కిలి నిమ్మలమాయెను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని వారితో చెప్పాను. వారు మిక్కిలి భయపడి, ఈయన ఎవరో, గాలియు సముద్రమును ఈయనకు లోబడుచున్నవని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. చాలా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తున్నాం. ప్రభువా, మమ్మల్ని ప్రేమించి మా ముందుంచిన లేఖన భాగాన్ని బట్టి స్తుతిస్తున్నాం. అయా, మాతో మాట్లాడండి. మీ సన్నిధి మా కూడా ఉంచండి తండ్రి. ఆత్మదేవ, మీ యొక్క పరిపూర్ణమైన కృప మాకు దయచేయండి. మీ సన్నిధి మా కూడా ఉంచండి. స్పష్టంగా మీరు బోధించండి. మీరు మంచి బోధకులు. మీరు బోధిస్తున్నప్పుడు మా జీవితాలు కట్టబడతాయా. మీరు మాట్లాడుతుండగా వినగల చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు ఇచ్చి మేము మరింతగా మీకు సమీపంగా రాగలగటానికి మాకు సహాయం చేసి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి మరి ఇంకా అటు మరి తిరగకుండా చక్కగా దేవుని వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం. మనం బాగా ఎదిగినటువంటి భాగము, చాలాసార్లు విన్న సందర్భాన్ని మరొకసారి మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు కలిసి ఒకసారి పడవ ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు పడవ ప్రయాణం చేస్తున్నటువంటి టైంలో మరి యేసుక్రీస్తు వారు చక్కగా ఆ పడవలో ఆయన పనుకొని నిద్రపోతూ ఉన్నారు. మరి ఆయన విశ్రాంతి తీసుకుంటూ కొంత నెమ్మది కలిగి ఉన్నాడు. మరి బహుశా ఆ ప్రయాణంలోనే తనకి ఖాళీ ఉంటుందేమో. యువతల వైపు ఉన్నంతసేపు పరిచర్య చేస్తూ ఉన్నాడు. మరి అవతలకు వెళ్ళాక మరలా మరి ఎంతో విస్తారమైన పరిచర్య అవతల ఉంది. ఉన్న ఆ కొంచెం గ్యాప్ని సద్వినియోగం చేసుకుంటూ మరి అక్కడ తను రెస్ట్ తీసుకుంటున్నాడు అని అనిపించింది నాకు. బట్ ఆ పడవలో వారందరూ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరి నిద్రపోతూ విశ్రాంతి తీసుకుంటూ ఉన్న టైంలో మరి సముద్రం మీద పెద్ద గాలి వీయటం మొదలుపెట్టింది. వర్షం వస్తూ ఉంది. ఆ గాలికి, ఆ వర్షానికి సముద్రం మీద పడవ మరి నిలవలేని పరిస్థితి అవుతా ఉంది. వాటర్ వస్తూ ఉన్నాయి, అవి తీసేసుకుంటా ఉన్నారు. పడవ ముందుకి కదలలేకపోతా ఉంది. శిష్యులందరికీ కూడా చాలా భయము, కంగారు వేసింది. ఈ రోజుతో ఇక మా జీవితాలు ముగించబడ్డాయా అని అనుకున్నారు వాళ్ళు. ఇంతటితో మా పరిస్థితి అయిపోయిందేమో అని అనుకున్నారు. ఆ కంగారులో, ఆ భయంలో యేసుక్రీస్తు వారిని వెళ్ళి లేపారు. ఆయనను త్వరగా లేపి, అయ్యా, నీకు చింత లేదా కొంచెం కూడా? నువ్వు హాయిగా నెమ్మదిగా నిద్రపోతున్నావు, పరిస్థితి చూడు ఎంత భయంకరంగా ఉందో అని యేసుక్రీస్తు వారిని వారు లేపుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు లేచి గద్దించగా మరి గాలి ఆగిపోయింది, సముద్రం నిమ్మలమైపోయింది. ఇదంతా జరుగుతూ ఉన్నప్పుడు శిష్యులు చూస్తూ చాలా ఆశ్చర్యపోయారు యేసుక్రీస్తు వారి యొక్క ఆ ప్రతిచర్యకు. వర్షం వచ్చింది, గాలి వస్తా ఉంది, సముద్రం అలలు ఎత్తెత్తి కొడతా ఉన్నాయి. ఆ సముద్రపు అలలకు గాలి దాటికి పడవ మునిగిపోయే పరిస్థితిలో ఉంది. వారెవరూ కూడా మరి ఆ గాలిని కానీ సముద్రాన్ని కానీ కంట్రోల్ చేయలేకపోయారు. వారిలో చేపలు పట్టే అలవాటు ఉన్నవారు ఉన్నారు, ఆ వృత్తి కలిగిన వారు ఉన్నారు. ఆ సముద్రంలో చాలాసార్లు ప్రయాణం చేసిన వారుగా కూడా ఆ వృత్తిరీత్యా వాళ్ళు ప్రయాణం చేసిన వారు కూడా ఉన్నారు. చాలాసార్లు ఇలాంటి గాలి, వర్షం సముద్రంలో రావటం వాళ్ళు ఎదుర్కొన్నారు. కొంత అనుభవం వారికి ఉండి కూడా ఆ ఉపద్రవం వాళ్ళ మీదకి వస్తున్నప్పుడు వారు గాలిని, సముద్రాన్ని గద్దించలేకపోయారు. ఇలాగా ఇక మన జీవితాలు అయిపోయినాయిరా ఈరోజు అనుకుంటే టైంలో వారితో ఉన్న యేసుక్రీస్తు వారు లేచి
ఆ గాలిని, ఆ సముద్రాన్ని గద్దించినప్పుడు ఒక్కసారిగా వాళ్ళకి ఆశ్చర్యం వేసింది. వాళ్ళకి ఆశ్చర్యం వేసి వాళ్ళు అంటున్నమాట అంటే, ఈయనెవరో అంటున్నారు. ఈయనెవరో, ఈయనకు గాలి సముద్రము లోబడతా ఉంది అంటున్నారు. ఈయనకు గాలి సముద్రము లోబడుతుంది అని వారు ఒకరితో ఒకరు గుసగుసలాడుకుంటా ఉన్నారు. ఎవరైనా ఈయనకి ఎందుకు గాలి లోబడిపోతుంది, సముద్రం లోబడిపోతుంది, చెప్పగానే మౌనంగా అయిపోయింది, ఈయనెవరు అని వారిలో వారు గుసగుసలాడుకోవటం మొదలుపెట్టారు. ఈ మాట నిజంగా చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకంటే యేసుక్రీస్తు వారితో అంతకు ముందు రోజంతా పరిచర్యలో ఉన్నారు. ఇప్పుడు మరలా కూడా ఆయనతో పాటు కలిసి వెళ్ళబోతా ఉన్నారు. వ్యక్తిగతంగా కొంత అనుభవం ఆయనతో పాటు ఉంది, కొంత సహవాసం ఆయనతో పాటు ఉంది. కానీ వారు ఏమంటున్నారంటే ఈయనెవరో అంటూ ఉన్నారు. చాలా కొద్ది దినాలు గడిచిన తర్వాత, కొంత అనుభవాలకు వచ్చిన తర్వాత వారు అన్నారు, నువ్వు నజరేయుడైన యేసువే, నువ్వు దేవుని కుమారుడివి అనే మాట వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రారంభ దినాల్లో ఇక్కడ ఈయనెవరో అంటున్నారు. ఈయనెవరో అనేది అప్పటికి వారు పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉన్నారు అని అనుకోవచ్చు. కొద్ది రోజులు ముందుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పారు, నీవు దేవుని కుమారుడివి అని చెప్పారు, ఆయన నువ్వు మెస్సయావు అని చెప్పారు. రైట్, దేవుడు మీకు బయలుపరిచారు మీరు అనే మాట యేసుక్రీస్తు వారు కూడా ఒప్పుకున్నాడు. అయితే ఈ ప్రారంభ దినాల్లో మాత్రం వారు యేసు ప్రభు వారితో ఉన్నప్పటికీ అంతటి అనుభవం రాలేదు. వారు కూడా అంటున్నారు ఈయనెవరో అనే మాట. యేసుక్రీస్తు వారు ఎవరు అనేటువంటి వివరణ లేదు, ఆయన గురించి ఏమాత్రం వారికి అర్థం కాలేదు. కానీ వారు మాత్రం యేసు ప్రభు వారిని వెంబడిస్తూ ఉన్నారు, యేసు ప్రభు వారితో ప్రయాణం చేస్తున్నారు. నేటి దినాల్లో ఇలాంటి వాళ్ళు చాలా మంది మన ఎదుట ఉన్నారు. ఒకవేళ ఇలాంటి ప్రయాణం నీవు కూడా చేస్తూ ఉంటే ఈరోజు వర్తమానం నీకోసమే. ఇలాంటి ప్రయాణంలో నీవు కూడా ఉంటే ఈరోజు ప్రభు నీతోటే మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తుని వెంబడిస్తున్నప్పటికి కూడా ఆయన గురించిన వ్యక్తిగతమైన అనుభవం మన జీవితంలో లేకపోతే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, ఆయన శిష్యులను కనుక జాగ్రత్తగా గమనిస్తే లూకా సువార్తలోకి వెళ్తే కొన్ని మాటలు అక్కడ ఉంటాయి. ఆ మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. లూకా సువార్తలో లూకా సువార్త 5వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట ఉంటుంది, నేను చదువుతున్నాను చూడండి. లూకా సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడును అని చెప్పెను. పేతురు గారి జీవితంలో ఒకసారి ఒక అద్భుతం జరిగింది. ఆయన యేసుక్రీస్తు వారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి మీరు వల వేయండి అని చెప్పినప్పుడు ఆ పడవను వారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ వల వేయగా మరి విస్తారమైన చేపలు, 2 దోణిలు నిండినంత చేపలు పడ్డాయి. ఆ చేపల రాశికి ఆయన ఆశ్చర్యపోయి ఒక్కసారిగా ఎగిరి మరి ఆ నీళ్ళలో దూకి పేతురు అన్నాడు, నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అనే మాట. పేతురు ప్రభు దగ్గర పాపాన్ని ఒప్పుకున్నాడు, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. ఈ రోజుల్లో ఎవరు కూడా సామాన్యంగా ఆ మాట చెప్పరు, నేను పాపిని అనే మాట. ఆయన దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత పరిశుద్ధత కలిగిన వాడో, ఎంతో ఉన్నతమైన వ్యక్తి. కాకపోతే ఆయనకు ఎక్కడ చేపలు ఉన్నాయో ఎలాగ తెలిసింది, ఆయన చెప్తే చేపలు ఎలాగ పడ్డాయి అనే సంగతి అర్థమయ్యి తనేంటో అర్థం చేసుకుని మోకరించి, నేను పాపినయ్యా, నేను నీతో కలిసి ఉండడానికి నేను యోగ్యుని కాను, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు. అంటే వాళ్ళ అనుభవం ఏంటో తెలుసా? యేసు ప్రభు వారి దగ్గర నేను పాపిని అని ఒప్పుకున్న అనుభవం వారికి ఉంది. కానీ ఆ ఒప్పుకోలు, దాని వెనక దాని వివరణ కానీ దాని అర్థం కానీ సరిగ్గా తెలియని వ్యక్తిగా ఉన్నాడు. ఇక్కడ నేను పాపిని అని ఒప్పుకున్నారు, అక్కడేమో ఈయనెవరో, ఈయనకి సముద్రం లోబడుతుంది అన్నారు. అంటే వెంబడిస్తున్నారు కానీ దేవుణ్ణి లేదా యేసుక్రీస్తు వారిని పూర్తిగా అర్థం చేసుకొని ఆయన్ను వెంబడిస్తున్నటువంటి అనుభవం వారి జీవితాల్లో ఆ ప్రారంభ దినాల్లో లేదు. కాబట్టి మనం ప్రభువుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఆయనను అర్థం చేసుకోకుండా, ఆయన ఏంటో తెలియకుండా వెంబడిస్తే అది మన జీవితంలో ఎలాంటి ఫలాన్ని కూడా పొందుకోలేము అనే సంగతి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. అలాగే 11వ వచనంలో మరొక మాట నేను చూపిస్తాను చూడండి. ఇక్కడే ఇదే అధ్యాయంలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.
పాపము ఒప్పుకున్న అనుభవం వీళ్ళ జీవితంలో ఉంది. వాళ్ళకున్న సమస్తాన్ని విడిచిపెట్టి పూర్తిగా ఆయనను వెంబడించడానికి వారిని వారు సమర్పించుకున్న అనుభవం కూడా ఉంది. కుటుంబాన్ని విడిచిపెట్టారు, వ్యాపారాన్ని విడిచిపెట్టారు, వ్యాపారానికి సంబంధించినటువంటి ఆ సామానంతా కూడా విడిచిపెట్టేశారు, మెటీరియల్ అంతా అక్కడే పెట్టేశారు. కట్టుబట్టలతో వచ్చేస్తున్నామా అన్నట్లుగా యేసుక్రీస్తు వారిని సంపూర్ణంగా వెంబడించడానికి, పూర్తిగా వాళ్ళ ప్రభువుకు సమర్పించుకోవడానికి ఇష్టపడ్డారు. జాగ్రత్తగా వినండి, వారు పాపము ఒప్పుకున్న అనుభవం ఉంది, పూర్తిగా దేవునికి సమర్పించుకున్న అనుభవం కూడా ఉంది. ఈ రోజుల్లో దేవునికి సమర్పించుకొని, పూర్తిగా సమర్పించుకొని, ఇక నా జీవితంలో బ్రతుకులు ఆయనే అని అంటారు. కానీ ఆయనను గూర్చినటువంటి వివరణ ఆయన అర్థం చేసుకొని అర్థవంతంగా ప్రభువుని వెంబడించేటువంటి పరిస్థితుల్లో నేటి దినాల్లో లేవు. చూడండి, వారు ఒప్పుకున్న అనుభవం ఉంది, అలాగే ప్రభువుని మరి వెంబడించడానికి పూర్తిగా సమర్పించుకొని ఆయన వెంట నడిచి వచ్చిన అనుభవం వారికి ఉంది. ఆ తర్వాత ఇదే పుస్తకంలో లూకా సువార్తలోనే మరి 4వ అధ్యాయంలో మరి 40 వచనంలో ఒక మాట ఉంది. సూర్యుడు అస్తమిస్తుండగా నానావిధ రోగముల చేత పీడించబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. చూడండి, తర్వాత ఇంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండేను గనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడని లేదు. మరొక అద్భుతమైన సంగతి ఏంటంటే, వీరు ఒప్పుకోవటం వెంబడించే మనసే కాదు, దానికి ముందు వారు ఆయన చేసిన అద్భుత కార్యాలు కూడా చూశారు, ఆయన చేసిన గొప్ప కార్యాలు కూడా చూశారు. రోగముల నుండి విడుదల పొందడం చూశారు, రోగముల నుండి విడుదల పొందిన పరిస్థితి ఆయన చూశారు. ఆ తర్వాత దెయ్యాలు వెళ్ళిపోవటం చూశారు. ఇవన్నీ చూసినటువంటి దేవుడిగా వాళ్ళు గమనించారు, చూసి ఆయన దేవుడిగా గమనించారు. అంటే ఆయన చేసిన అద్భుతాల గురించినటువంటి అనుభవం ఉంది, ఆయన చేసిన గొప్ప కార్యాల గురించిన అనుభవం కొంత ఉంది. ఆయన ఎదుట ఆయన ఎంత పరిశుద్ధుడు, మనం ఎంత పాపులమో అర్థం చేసుకొని మేము పాపులమి అని ఒప్పుకున్న అనుభవం ఉంది. సమర్పించుకొని ఆయనను వెంబడించినటువంటి అనుభవం కూడా ఉంది. అలాగే మార్కు సువార్త మొదటి అధ్యాయంలో 38వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట కూడా జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 38వ వచనంలో ఒక మాట ఉంటూ ఉంది. ఆయన ఇతర సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెలుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చితునని వారితో చెప్పెను అన్నమాట. ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించినట్లు వెళదాము రండి అని పిలుస్తూ ఉన్నాడు. అది 1వ అధ్యాయంలో 38వ వచనంలో వారికి యేసుక్రీస్తు వారితో పాటు కలిసి వెళ్ళి బోధించిన అనుభవం ఉంది. తను స్వార్థ పరిచర్య చేస్తూ ఉంటే ఆయనతో పాటు కలిసి స్వార్థ పరిచర్యలో కూడా ముందుకు వెళ్ళారు. చూడండి, 4 రకాల అనుభవాలు నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఒకటి, ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు చూశారు. ఆయన పరిశుద్ధులని, వీరు అపవిత్రులని అర్థం చేసుకొని ఒప్పుకున్నారు మాలో పాపం ఉందని. మూడవది, ఉన్నదంతా కూడా సమస్తాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకొని వెంబడించిన అనుభవం ఉంది. అది మాత్రమే కాదు, వారు మరి ఆయన బోధిస్తూ ఉండగా, స్వార్థ ప్రకటిస్తూ ఉండగా ఆయనతో కలిసి ఆ స్వార్థ ప్రయాణంలో వారు కూడా ఉన్నారు. ఇలాంటి అనుభవాలు కలిగినటువంటి వీరు ఆయన గాలిని, సముద్రాన్ని గద్దిస్తూ ఉంటే ఆశ్చర్యపోయి ఈయనెవరో అంటున్నారు. ఇంత అనుభవం ఆయనతో ఉంది, కానీ వీరెవరూ కూడా ఆయన్ను అర్థం చేసుకోలేదు. నేటి దినాల్లో మనందరి పరిస్థితులు కూడా ఇలాగా ఉన్నాయి. మనము ఆయనతోనే ఉన్నాం, కానీ ఆయనను కలిగి ఉండట్లేదు. ఆయనతోనే ఉంటున్నాం, కానీ ఆయనను అర్థం చేసుకోవట్లేదు. ఆయనతోనే ఉంటున్నాం, కానీ ఆయన వల్ల మనం ఏమీ కూడా మేలు పొందుకోవట్లేదు. నిజానికి ఆయనను వెంబడిస్తున్నాం అన్న దాంట్లో మనం సరిగ్గా అర్థం చేసుకోక మన జీవితాల్లో ఎంతో నష్టాన్ని ఎదుర్కొంటున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. సంఘంలో కూడా చాలాసార్లు మనం
మరి పాటలు పాడేవారు ఉన్నారు, మరి పరిచయం చేసేవారు ఉన్నారు, రకరకాల కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఉన్నారు. మీరు ఒక రకంగా చెప్పాలంటే వారు లేకపోతే ఆ రోజు పరిచర్య, సండే సర్వీస్ కానీ, వీక్లీ మీటింగ్స్ కానీ ఏమాత్రం కూడా ఒక అడుగు ముందుకు జరగదు. అన్ని పనులు వారు ఆసక్తిగా జరిపిస్తారు. పాటలు పాడతారు, క్వైర్ లీడ్ చేస్తారు, ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు, మందిరాన్ని రెడీ చేస్తారు. అవసరమైతే 1-2 మాటలు పాస్టర్ గారు వచ్చేంత వరకు చెప్పి నడిపించగలిగే స్థాయి ఉంది. కానీ దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవం లేకపోవటం ద్వారా ఇదంతా ఉండి ప్రయోజనం ఏమి లేదు. ఆ శిష్యులు అంత సంబంధం కలిగి కొనసాగించారు, ఆయన ఎవరో అర్థం చేసుకోలేకపోయారు. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఆయన ఎవరో తెలియకుండా, ఆయనను మనం వ్యక్తిగతంగా అనుభవించకుండా, వ్యక్తిగతంగా మన జీవితంలోనికి ఆయన అన్వయించుకోకుండా, ఆయన మనం ప్రత్యేకంగా అర్థం చేసుకొని ఆయన గ్రహించకుండా మనము ఎన్ని సంవత్సరాలు ప్రభు మందిరంలో కూర్చున్నప్పటికి కూడా, ప్రభువుని వెంబడించినప్పటికి కూడా, ఒక దినాన సంఘాన్ని ఆత్మదేవుడు తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు, సంఘం మధ్యాకాశంకి వెళ్తున్నప్పుడు నీవు నేను విడిచిపెట్టబడతాం. అది గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు మందిరానికి వెళ్ళటం ద్వారా, ప్రభువును ఆరాధించడం ద్వారా, దేవుని సన్నిధిలో మనం విస్తారమైన పరిచర్య చేయడం ద్వారా మనం ఎత్తబడం. ఆయన అర్థం చేసుకొని, ఆయన చిత్తాన్ని గ్రహించి, వ్యక్తిగతంగా ఆయనతో సంబంధం కలిగి, ఆయనతో సహవాసం ఉన్నప్పుడు మాత్రమే రేపటి దినాన నీవు నేను ఆయనతో పాటు కలిసి మధ్యాకాశంలో ఉండగా, ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం లేకుండా, ఆయన్ని ఎలాగో కూడా అర్థం చేసుకున్నప్పుడు నీవు నేను ఒక రోజున నష్టపోవాల్సి వస్తుందనే మాట గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనం ఆయనతోనే ఉన్నాం, కానీ ఆయనను ఎరుగము అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఒకసారి మన వ్యక్తిగత జీవితాలు గనక జ్ఞాపకం చేసుకుంటూ పోతే, మన జీవితంలో మన వ్యక్తిగత జీవితాలు ఎలాగున్నాయి అని అంటే, రోమీలకు రాసిన పత్రిక 3:23 ఒక మాట ఉంది, అందరూ పాపులు అనేటువంటి మాట. మనం పాపులము అనే మాట అక్కడ వ్రాయబడి ఉంది. మనం పాపులము అనే సంగతి చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది. కాబట్టి మనందరి జీవితాలు ఎలాగున్నాయి, ఏమవుతున్నాయి అని అంటే, మనము పాపులము అనే మాట చాలా చక్కగా ప్రభు చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో మనందరం కూడా అలాంటి పరిస్థితిలోనే ఉన్నాం, పాపపు పరిస్థితిలో ఉన్నాం. మన ఆలోచనలు కానీ, మన తలంపులు కానీ, మన నడతలు కానీ, మన పరిస్థితులు అన్నీ కూడా పాపము చేత నింపబడి ఉన్నాయి. పాపపు ఆలోచనలు, పాపపు తలంపులు, పాపపు కార్యాలు, చెడ్డ సహవాసం, చెడ్డ స్నేహం, ఇవన్నీ కూడా మన హృదయాన్ని పాపం చేత నింపబడి ఉన్నాయి. పాపము అనేది హృదయానికి సంబంధించింది. పైకి మనం చాలా నీతిగా కనపడచ్చు, పైకి మనం చాలా మంచిగా కనపడచ్చు, బయట ప్రపంచానికి మనంత గుడ్ పర్సనాలిటీ ఇంకొకటి లేకపోవచ్చు. కానీ దేవుడు చూసేటప్పుడు మన హృదయాన్ని చూస్తాడు, ఈ హృదయము పాపం చేత నింపబడి ఉంది అనే మాట చాలా ప్రాముఖ్యమైన సంగతి. అందుకే ప్రభు ఏం కోరుకుంటున్నాడంటే, మరి తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. సో నీ పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదినై ఉన్నది అన్నమాట. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. ఇది మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన మాట. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు వారి గురించి నువ్వు తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అని అంటే, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఒకవేళ నీకు యేసుక్రీస్తు వారితో పాటు ఏదైనా సంబంధం ఉంది అంటే అది ఏ సంబంధం అయి ఉండాలి? ఇప్పుడు ఆయన నీ పాపమును విమోచించిన సంబంధమై ఉండాలి. యేసుక్రీస్తు వారు నీ పాపమును విమోచించిన దేవుడై ఉండాలి. మనం వ్యక్తిగతంగా మన మనస్సు ద్వారా, మన ఆలోచనల ద్వారా మనం చేస్తున్న ప్రతి పాపమునకు, లేకపోతే లోపల మన మనసులో చేసినటువంటి పాపానికి పరాకాష్ఠగా మనం చేసిన పాపపు చేష్టలు, పాపపు క్రియలు, మన అలవాట్లు, మన స్నేహం, ఇవన్నిటిని కూడా విడిపించడానికి, మనందరిని రక్షించడానికి. ఎందుకు తెలుసా? ఈ పాపము మనల్ని నిత్య నరకంలోకి తీసుకెళ్తుంది. మనం ఎవ్వరూ కూడా మనంతట మనము ఈ పాపము నుండి బయటికి రాలేము. మనం ఎవ్వరూ కూడా మనల్ని రక్షించుకోలేము. మనము చేసిన ఈ పాపపు బ్రతుకుకి
పర్యవస్థానంగా నిత్య నరకానికి వెళ్ళవలసిన వారంగా మనం ఉన్నాం. ఆ నిత్య నరకానికి వెళ్లకుండా రక్షించబడాలంటే అది యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. యేసుక్రీస్తు వారిని నువ్వు అర్థం చేసుకోవాలి, ఆయన్ను వ్యక్తిగతంగా తెలుసుకోవాలి అని అంటే ఏం తెలుసుకోవాలి తెలుసు? ఈరోజు ఆయన అందరూ పాపులే, అందరిలో నేను ఉన్నాను, నాలో కూడా పాపం ఉంది. ఆయన ఈ లోకంలోనికి వచ్చింది నాలాంటి పాపులందరూ కూడా రక్షించబడతారు. కాబట్టి పాపంలో నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అనే సంగతి చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి. అందరూ రక్షించబడాలి అనేది ప్రభు యొక్క కోరిక. అందుకే అందరి కోసం ఈ లోకానికి వచ్చాడు అని అంటే అందరూ రక్షించబడాలి అనేది ఆయన యొక్క కోరిక అయింది. ఇదే తిమోతికి పత్రికలో మరి 2వ అధ్యాయంలో 16వ వచనంలో ఒక మాట ఉంది. 2వ అధ్యాయం 16వ వచనంలో 6వ వచనంలో ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకొనెను, దీన్ని గురించిన సాక్ష్యము యుక్తకాలం ముందు ఇవ్వబడిన. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తను తానే సమర్పించుకున్నాడు. ఈయన ఏం చేశాడు? అందరినీ రక్షించాలని వచ్చాడు. మనందరి కోసం తనను తాను క్రయధనంగా అర్పించేసుకున్నాడు, తనను తాను అర్పణ చేసుకున్నాడు. ఈరోజు యేసుక్రీస్తు వారిని చూసి ఈయన ఎవరో అంటానికి మనకి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఎవరంటే నీ పాపము నుండి నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును, తన రక్తమును, తన శరీరమును తను తాను క్రయధనంగా నీ పాపము నుండి విడిపించడానికి తను తాను సిలువకు అప్పగించుకున్నవాడు. ఒకవేళ నన్ను అడిగితే యేసుక్రీస్తు వారు ఎవరంటే నేను ఈ మాట చెప్తాను. నాలో ఉన్న పాపము నుండి నాకు విడుదల కలుగు చేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నా పాపం కోసం తను తాను క్రయధనంగా తన పరిశుద్ధ రక్తాన్ని, శరీరాన్ని, తన ప్రాణాన్ని నా కోసం సిలువలో అర్పణ చేసిన వాడు అని చెప్తాను. ఒకవేళ నీవు ఈరోజు ఈ మాటలు ఆలకిస్తూ ఉంటే ఆయన అందుకే నీ కోసం కూడా ఈ లోకానికి వచ్చాడు, సర్వ మానవాళి కోసం ఈ లోకానికి వచ్చాడు. నువ్వు ఎవరివైనా కావచ్చు, ఆయన నిన్ను పాపము నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు వారి గురించి మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన నా పాపము నుండి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నన్ను పాపము నుండి రక్షించడానికి లోకానికి వచ్చాడు. పాపము మరణంలోనికి, మరణం నరకంలోకి తీసుకెళ్తుంది, దాని నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తున్న మనం, ఆయన మందిరానికి వెళ్తున్న మనం, ఆ మందిరంలో పరిచయం చేస్తున్న మనం, ఒకవేళ నిన్నెవరైనా పలకరించి యేసుక్రీస్తు వారు ఎవరు, ఆయన నీకేమవుతారు, నువ్వెందుకు ఇలాగ మందిరానికి వస్తున్నావు అని అంటే నువ్వు ఈ మాట చెప్పగలిగి ఉండాలి. అదేంటంటే నేను పాపిని, నన్ను పాపము నుండి విడిపించడానికి తన్ను తాను క్రయధనంగా సమర్పించుకున్నాడు అని చెప్పగలగాలి. ఆ మాట ఎప్పుడు చెప్పగలిగబట్టు నువ్వు దాన్ని ఒప్పుకున్నప్పుడు, అంగీకరించినప్పుడు, ఆయన నీ హృదయంలో చేర్చుకున్నప్పుడు. ఈ మధ్యాహ్నం యేసు ప్రభువును ఒప్పుకొని హృదయంలో ఆయన్ని విశ్వసించి ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తావా? ప్రభువా, నేను పాపిని, నువ్వు నా పాపం కొరకు క్రయధనంగా అర్పించబడ్డావయ్యా, నా పాపములు క్షమించి నా హృదయంలోనికి మీరు రండి అని ఆ ప్రభువుని నీవు అంగీకరించగలిగితే ఈరోజు వ్యక్తిగతంగా ఆ దేవునితో నీకు సంబంధం ఏర్పడుతుంది. ఇప్పుడు నువ్వు ఆయన ఎవరో అని చెప్పవు. ఆయన ఎవరంటే ఆయన నీ పాపం నుండి నీకు విడుదల కలుగజేసే దేవుడు. నీకు వ్యక్తిగతంగా ప్రభువుతో ఈ అనుభవం లేకపోతే నువ్వు ఎంత కాలం దేవుని మందిరంలో ఉండి నువ్వు ఎంత పరిచర్య చేసినా దానివల్ల ప్రయోజనమేమీ లేదు. ఈ మధ్యాహ్నం ప్రభువుని రక్షకుడిగా అంగీకరిస్తావా? ప్రభువుని వ్యక్తిగతంగా ప్రభు దగ్గర నీ హృదయాన్ని తీసుకెళ్తావా? ప్రభువా, నేను పాపినయ్యా, నా పాపము క్షమించు, నా హృదయంలోనికి రండి, నన్ను పరిశుద్ధపరచండి అని అడగలవా నువ్వు? ఈరోజు ఆ మాట అడిగితే నీకు వ్యక్తిగతమైన సంబంధం ప్రభువుతో ఏర్పడుతుంది. ఆయన నీ ప్రతి పాపమును క్షమించి ఆయన నీ హృదయంలో నివాసం ఉంటాడు. ఇప్పుడు ఆయనతో నీకు సంబంధం ఏర్పడుతూ ఉంది. ఈయనెవరో అని నువ్వు ఇంకా అనలేవు. ఆ మాట నీకు రాదు. 6 శిష్యులు ఆ మాట అన్నారు. ఆ తర్వాత వారి అనుభవంలో ప్రభువుని పూర్తిగా అర్థం చేసుకున్నారు. చివరికి వాళ్ళ జీవితాలే మరి ప్రభు కోసం హతసాక్షులుగా సమర్పించుకున్నారు. ఈరోజు నీవు ప్రభువులో అలా ఎదగాలని ప్రభు కోరుకుంటున్నాడు.
ఏదో కేవలం పరిచయం చేసే వ్యక్తిగా, పాటలు పాడే వ్యక్తిగా, మందిరంలో నిలవబడి నేను లేకపోతే మందిరంలో ఏ కార్యక్రమాలు జరగవు, నేను ఉండి ముందుండి చూసుకోవాలి అని ఒక బాధ్యతగా చూసుకునే వ్యక్తిగా, జెన్యున్గానే మరి ఇష్టపూర్వకంగా అవన్నీ పైన వేసుకొని నమ్మకంగా పనిచేసే వ్యక్తిగా ఉన్నావేమో. హృదయపూర్వకంగానే దేవునికి పరిచర్య చేస్తున్నావేమో, హృదయపూర్వకంగానే పాటలు పాడుతున్నావేమో, హృదయపూర్వకంగానే మందిరం అంతా ఒక డిసిప్లిన్ ఉండేలాగా చేస్తున్నావేమో, మంచిదే. కానీ వ్యక్తిగతంగా నీ హృదయంలోనికి ప్రభువుని ఆహ్వానించి ఆయనతో నీకు వ్యక్తిగతమైన సంబంధం లేకపోతే ఇదంతా కూడా ప్రయోజనం లేదు. రేపటి దినాన సంఘం ఎత్తబడుతున్నప్పుడు దీనివల్ల ప్రయోజనం ఏమీ లేక నువ్వు విడవబడతావేమో. జాగ్రత్త. ఏ పాపి అయితే క్రీస్తు రక్తం చేత కడగబడతారో వారు మాత్రమే నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఈరోజు యేసు క్రీస్తు పరిశుద్ధ రక్తంలో నీ హృదయాన్ని శుభ్రం చేసుకోవడానికి ఇష్టపడతావా? ఆయనతో వ్యక్తిగతమైన సంబంధం నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? అది నీ జీవితానికి కట్టింది. తల ఉంచండి. మీరున్న దగ్గరే మోకరించగలిగితే మోకరించండి. ఆయన ఎవరో అనే మాట ఇంకా మన జీవితంలో రాకూడదు. లేకపోతే సార్వత్రికంగా యేసు ప్రభు వారు దేవుడు, ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు, ఆయన సుల్లో చనిపోయాడు అని సార్వత్రికంగా చెప్తావేమో. నీవు వ్యక్తిగతంగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవం కలిగిన పరిశుద్ధుడైన దేవుడు, ఆయన నేను పాపినై ఉండగా నా కోసం ఈ లోకానికి వచ్చిన దేవుడని నీకు నీ యొక్క వ్యక్తిగతమైన అనుభవంలో కూడా చెప్పగలిగే స్థాయి కావాలి. ఒకవేళ ఈరోజు నువ్వు సార్థకంగా ఆయన దేవుడని చెప్తావేమో. ఆయన ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు శిలువలో చంపబడ్డాడు పాపుల కోసం అని చెప్తావేమో. మంచిదే. అయితే నీ కోసం ఆయన ఇదంతా చేశాడని చెప్పగలవా? అది వ్యక్తిగత సంబంధం. నేను పాపని అంటే నా కోసం వచ్చాడు ఆయన అని చెప్పగలవా? అది వ్యక్తిగత సంబంధం. నేను నాశనమైపోతూ నిత్య నరకంలోకి వెళ్ళిపోతుంటే నన్ను రక్షించడానికి నా కోసం వచ్చాడు నా దేవుడు అని చెప్పగలవా? అది నేను రక్షణలోకి నడిపించింది. ఈరోజు ఆ మాట చెప్పడానికి, ఆ అనుభవంలోకి వెళ్ళటానికి మన హృదయాన్ని ప్రభు దగ్గరికి తీసుకువెళ్దాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మా తండ్రి, ఈ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న సమయంలో మాతో మీరున్నందుకు మీకు వందనాలు ప్రభు. జీవత్పతి చాలాసార్లు లోక సంబంధమైన భక్తులు మునిగిపోయి వ్యక్తిగతంగా మిమ్మల్ని మా హృదయాల్లోనికి ఆహ్వానించి మీతో వ్యక్తిగతమైన సంబంధం లేని వారిగా మేము ఉంటున్నామయ్యా. ఈరోజు మమ్మల్ని హెచ్చరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీ కృప చూపించండి, మీ కనికరం ఉంచండి నాయన. పాపులమైన మమ్మల్ని క్షమించండి నాయన. ఈరోజు ఏ బిడ్డ అయితే నేను పాపిని, ఆయన నా కోసమే వచ్చాడు ఈ లోకానికి, నా కోసమే శిలువలో తను తాను అర్పణగా చేసుకున్నాడని ప్రభా ఎవరైతే అర్థం చేసుకొని మిమ్మల్ని ప్రార్థిస్తున్నారో తండ్రి, అటు వారిని మీరు దర్శించండి, మీ సన్నిధి వారికి కూడా ఉంచండి. మీ కృపలో వారిని బలపరిచి నాయన వారిని మీ బిడ్డలుగా స్వీకరించమని ప్రార్థన చేస్తున్నాం. మీ అద్భుత కార్యాలు వారి జీవితాల్లో జరగనివ్వండి. మీ ప్రత్యక్షతను అనుభవించడానికి కృప చూపించండి. మీలో ఎదుగుతూ ఆయన బలపడటానికి కృప చూపించండి. సమస్త విషయాల్లో మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దినాన మీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను పేరు పేరు దర్శించండి ఆయన. ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టండి నాయన. బలహీనంగా ఉన్నారో వాళ్ళు ముట్టండి నాయన. వాక్యము వారి హృదయాలను తాకటానికి, బలపడటానికి, రక్షించబడటానికి సహాయం చేయండి. సంస్థలో మీరు మాత్రమే మహిమ పొందమని మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుని యేసుక్రీస్తు వారికి కృపయు, పరిశుద్ధాత్మ దేవునికి సహవాసము, సమాధానం సకల పరిశుద్ధులకును దినాన్ని వాక్యం విని తమ జీవితాలను మీకు సమర్పించుకున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండి ఆయన రాకడ పర్యంతం వరకు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. ప్రభువును దీవించును గాక.